హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు వైద్ ప్యూర్ ప్రో అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్లో ఫ్రీగా అర్నింగ్ చేయొచ్చా లేదా, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా అర్నింగ్ చేయొచ్చా లేదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడు, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా లింక్ మీద ఓపెన్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి, అలాగే పాస్వర్డ్ సెట్ చేసుకోండి. రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. వాళ్ళు మీకు ఒక ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఆ ఐడి పాస్వర్డ్ మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి. మీరు ఫర్దర్గా లాగిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన ఐడి పాస్వర్డ్తోనే మీరు లాగిన్ అవ్వాలి. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం. వైద్ ప్యూర్ ప్రో ఈ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి ఇక్కడ ఇచ్చారనమాట. వీళ్ళు చేసే యాక్టివిటీస్ ఏంటనేది ఇక్కడ అంత క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసరికి మన ఇండియాలోనే ఉందండి ఈ కంపెనీ. ఈ కంపెనీ గురించి పేపర్లో కూడా రావడం జరిగిందండి. ఈ కంపెనీకి సీఈఓ ఈయనే, సహాన్పూర్కి చెందిన వ్యాపారవేత్త అయిన సేవాన్ మాలిక్ అనమాట ఈయన పేరు. ఈ కంపెనీకి సీఈఓ అనమాట ఈయన. గతంలో ఈ కంపెనీ వాళ్ళు వేద్ ప్యూర్ క్యాష్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. సో అది క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వేద్ ప్యూర్ ప్రో అని చెప్పేసి ఇంకో అప్లికేషన్ అయితే మార్కెట్లోకి తెచ్చారనమాట. వీళ్ళు ఏంటంటే యాడ్స్కి సంబంధించినవి, వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వర్క్స్ అన్ని వీళ్ళు చేస్తూ ఉంటారని చెప్పి ఇక్కడ మ్యాగజైన్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ కార్పొరేషన్ అఫైర్స్ నుంచి ఈ సర్టిఫికెట్ కూడా వచ్చిందని చెప్తున్నారు. కావాలంటే మీరు ఒకసారి దీన్ని గూగుల్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇది కూడా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన సర్టిఫికేట్. ఈ కంపెనీ ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క పాన్ కార్డు కూడా ఇవ్వడం జరిగిందనమాట. వేద్ ప్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ అని చెప్పేసి కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకున్నారు కదా. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ అప్లికేషన్ ప్లేస్టోర్లో కూడా ఉందంటున్నారు. ఒకసారి ప్లేస్టోర్లో కూడా వెళ్ళి చెక్ చేద్దాం. ప్లేస్టోర్లోకి వచ్చి వైద్ ప్యూర్ ప్రో ఇది కూడా కనిపిస్తుంది కదా. సో వైద్ ప్యూర్ ప్రో ఇదన్నమాట అప్లికేషను. ఓపెన్ చేస్తున్నాను. ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందని ఇచ్చారు. అలాగే అప్లికేషన్ రేటింగ్ వచ్చి 4.8 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ రివ్యూస్ కూడా ఉన్నాయి. మీరు రివ్యూస్ చెక్ చేయండి ఫస్ట్. ఎందుకంటే ఇలాంటి ప్లేస్టోర్లో ఉండే అప్లికేషన్స్ అన్నీ కూడా జెన్యూన్ అని చెప్పడానికి లేదండి. మీరు రివ్యూస్ కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇందులో ఏంటంటే కొంతమంది ఏంటంటే ఫేక్ యూజర్స్ ఉంటారనమాట. వాళ్ళ అప్లికేషన్ బాగోకపోయినా కూడా చాలా సూపర్ అని చెప్పేసి రివ్యూస్ ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే జెన్యూన్గా రివ్యూ ఇస్తారనమాట, ఇది ఫేక్ అప్లికేషన్ అని. సో అది మీరు గమనించుకుంటూ ఉండాలి ఇలాంటి రివ్యూస్లో. సో ఇందులో కూడా ఏంటంటే మ్యాక్సిమం కూడా అప్లికేషన్ మంచిగానే ఉందని ఇచ్చారనమాట చాలామంది. ఎందుకంటే ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఫ్రీగా కూడా మనీ అరేంజ్ చేసుకోవచ్చు, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా మనీ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఫేక్ అని మాత్రం ఇక్కడ ఒక్క మెసేజ్ కూడా అయితే లేదు. అంతా కూడా జెన్యూన్గానే ఉన్నాయి రివ్యూస్ అన్నీ. లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుందండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన టాస్క్లు మీరు ఫినిష్ చేయాలి. ఇక్కడ సబ్స్క్రైబ్ అడుగుతున్నారు, ఇది చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోమంటున్నారు, అలాగే ఇక్కడ రిజిస్టర్ అవ్వమంటున్నారు. ఇవన్నీ కూడాను ఇక్కడ జాయిన్ అవ్వమంటున్నారు గ్రూప్లో. సో ఇవన్నీ మీరు ఫినిష్ చేసినట్లయితే మీకు 20 రూపాయలు బోనస్గా మీకు రావడం జరుగుతుందన్నమాట. టాస్క్లన్నీ ఫినిష్ చేశాను, నాకు 20 రూపాయలు అయితే రావడం జరిగింది. ఈ అప్లికేషన్ ఎలా వర్క్ చేస్తుంది, ఇందులో మనం ఫ్రీగా ఎలా అరేంజ్ చేయొచ్చు దాని గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు 3 లైన్స్ కనిపిస్తుంది కదా. ఈ 3 లైన్స్ మీద మీరు క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఫ్రీ టాస్క్ అని ఇచ్చారు కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. డైలీ టాస్క్ మీద క్లిక్ చేయాలి. డైలీ టాస్క్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఈ టాస్క్లన్నీ కూడా మీరు ఫినిష్ చేయాలి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారో అది మీరు చేయాలండి. అది చేస్తేనే మీకు ఈ డబ్బులు అయితే యాడ్ అవుతాయి అనమాట. ఈ టాస్క్ ఫినిష్ చేస్తే మీకు 5 రూపాయలు వస్తుంది. ఈ టాస్క్ ఫినిష్ చేస్తే మీకు 1 రూపాయి వస్తుంది. ఇది ఫినిష్ చేస్తే మీకు 2 రూపాయలు. సో ఇలా టాస్క్లు అయితే ఫినిష్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా మనం ఫ్రీగా అరేంజ్ చేసుకునే ప్రాసెస్ అనమాట. సో ఈ టాస్క్లన్నీ ఫినిష్ చేస్తే మన అమౌంట్ అయితే మనకు వ్యాలెట్లో అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇది వచ్చి మీ రిఫరల్ లింక్ అనమాట. ఇక్కడ నుండి మీ రిఫరల్ లింక్ని మీరు వాట్సాప్కి, టెలిగ్రామ్కి మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు ఫాలో అవ్వాలి. ఇక్కడ చూసినట్లయితే డిపాజిట్ గురించి ఇచ్చారు. దీని గురించి నేను స్పెషల్గా ఒక వీడియో అయితే చేశానండి. ఇది నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, యూట్యూబ్లో అయితే లేదు. ఈ డిపాజిట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. డిపాజిట్ ఎలా చేయాలనేది నేను అందులో అయితే క్లారిటీగా చెప్పాను అనమాట. ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాలు 300 రూపాయలు. అదే యూఎస్డిటీలో విత్డ్రా చేయాలంటే 10 యూఎస్డిటీ ఉంటే మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. కమిషన్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది. ఇక్కడ ఇందులో ఏంటంటే ముందుగా ర్యాంక్ యాక్టివేటర్ అన్నారు కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇందులో ఏంటంటే ముందుగా మీరు మీ ఐడిని యాక్టివేట్ చేసుకోవాలి.
రూపాయలు మీరు ముందుగా ఇన్వెస్ట్మెంట్ చేసి మీ ఐడిని యాక్టివేట్ చేసుకోవాలి. అలా యాక్టివేట్ చేసుకుంటేనే మీరు ఇందులో ప్లాన్స్ కొనటానికి ఉంటుంది. ఆ ప్లాన్స్ నుంచి వచ్చే ఇన్కమ్ కూడా మీ వ్యాలెట్లోకి యాడ్ అవుతుందన్నమాట. మీరైతే ఈ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోకపోతే మాత్రం మీరు ప్లాన్ కొన్నా కూడా డైలీ ఇన్కమ్ వ్యాలెట్లోకి యాడ్ అవ్వదన్నమాట. ఈ అప్లికేషన్లో ఫ్రీగా అరేంజ్ చేసుకునే వాళ్ళు ఐడి యాక్టివేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ₹300 వ్యాలెట్లో రాగానే మీరు విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు అనమాట. అది ఫ్రీగా అరేంజ్ చేసుకునే వాళ్ళకి. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఐడి అయితే యాక్టివేషన్ చేసుకోవాలి ₹500 ఇన్వెస్ట్మెంట్ చేసి. సో ముందుగా మీ ఐడిని అయితే మీరు యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. యాక్టివేట్ చేయకుండా మీరు ప్లాన్స్ తీసుకుంటే మాత్రం డైలీ ఇన్కమ్ వ్యాలెట్లోకి అయితే యాడ్ అవ్వదండి. ఇక్కడ ప్లాన్స్ గురించి ఉంటుందన్నమాట. ROI ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ROI మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇవన్నీ కూడా ప్లాన్స్ అనమాట. బేసిక్ ప్లాన్ వచ్చి $300తో స్టార్ట్ అవుతుంది. ₹300 ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ మీకు ₹5 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 150 రోజులు ఇచ్చారు. 150 రోజులకు మీకు ₹750 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇదేంటంటే మనం ఎటువంటి టాస్క్లు ఫినిష్ చేయాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా డైలీ మనకు ₹5 వ్యాలెట్లోకి అయితే యాడ్ అవుతుంది అనమాట. అయితే మీకు అదనంగా డబ్బులు కావాలనుకుంటే మీరు ఫ్రీ టాస్క్లు కూడా మీరు పని చేసుకోవచ్చు అనమాట. ఆ డబ్బులు కూడా వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది. అలాగే ₹500 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు ₹8 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 150 రోజులు ఇచ్చారు. 150 రోజులకు మీకు ₹1200 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఫ్రీ టాస్క్లు చెక్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ డాష్బోర్డ్లో చూపించాను కదా డైలీ ఫ్రీ టాస్క్ అని చెప్పేసి అని. సో ఇక్కడ నుంచి కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. ఈ స్ట్రైకర్ అంటే ఇందులో కూడా ప్లాన్స్ ఉంటాయండి. ప్రస్తుతానికి ఇందులో ప్లాన్స్ అయితే వీళ్ళేమీ అప్డేట్ అయితే చేయలేదు. ర్యాంక్ ప్రోగ్రెస్ మీద క్లిక్ చేస్తున్నాను. ర్యాంక్ ప్రాసెస్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఏమంటున్నారంటే యాక్టివేట్ ర్యాంక్ ప్యాకేజ్ అంటున్నారు. మీకు చెప్పాను కదా ₹500 ముందుగా మనం ఐడిని అయితే యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. ప్లాన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్లాన్స్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి రిఫరల్ అంటే 7 లెవెల్స్ వరకు మీకు మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా జాయిన్ అయినట్లయితే మీకు వచ్చే అమౌంట్ అనమాట ఇది. అలాగే డిపాజిట్ ఇన్కమ్ ఉంది కదా, డిపాజిట్ ఇన్కమ్ అంటే సపోజ్ మీ రిఫరల్ లింక్ నుండి ఒక ₹300 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు వచ్చే పర్సంటేజ్ అనమాట ఇదంతాను. ఇది కూడా రిఫరల్కి సంబంధించిందే. ఇక్కడ చూడండి ప్లాన్స్ గురించి ఇచ్చారనమాట. ₹300 ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ మీకు ₹5 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 150 రోజులు, టోటల్గా మీకు ₹750 అయితే రావడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్లాన్స్ గురించి అనమాట. అలాగే ఇక్కడ ఇచ్చారు చూడండి ఇది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ముందుగా మీ ఐడిని అయితే మీరు ₹500 పెట్టి యాక్టివేట్ చేసుకుంటే మీరు చాలా మనీ అరేంజ్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ర్యాంక్ రివార్డ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే బ్రాంజు, సిల్వరు, గోల్డ్ అని ఇచ్చారు కదా. ఎగ్జాంపుల్గా ఏంటంటే మీ రిఫరల్ లింక్ నుండి ఒక 3 మెంబర్స్ యాక్టివేట్ అయ్యారనుకోండి, అంటే ఐడి యాక్టివేట్ చేసుకుంటే మీకు ఒక ₹500 రావడం జరుగుతుంది. మీరు బ్రాంజ్లోకి అయితే వెళ్తారన్నమాట. సో ఇట్లా మనం గ్రేడ్ అయితే అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే టీం జాయిన్ అయ్యే కొద్దిగా మన గ్రేడ్ అయితే పెరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది అన్నమాట. ఇలా చూడండి ఇవన్నీ కూడా గ్రేడ్స్ అనమాట. స్టేక్ ఇన్కమ్ అని ఇచ్చారు కదా, ఇది ఇచ్చి ఫిక్స్డ్ ప్లాన్ అండి. ఇది ఎలా ఉంటుందంటే ₹500 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 30 డేస్ తర్వాత మీకు 25% అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి మీకు క్యాలిక్యులేటర్లో వేసి చూపిస్తాను. ₹500 30 డేస్కి మనకి 25% ఇస్తారంటే మనకి ₹125 అయితే రావడం జరుగుతుంది అనమాట. టోటల్గా ₹625 అయితే మనకి ఇస్తారనమాట 30 రోజుల తర్వాత. సో 30 డేస్కి మనకి ఇందులో ₹625 అయితే ఇస్తారు. అలాగే ₹1000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 30 డేస్కి మనకి 25% చొప్పున మీరు క్యాలిక్యులేటర్తో మీరు లెక్కేసుకోండి, మీకు తెలిసిపోతుంది అనమాట. ఆఫర్ వాల్ టాస్క్ ఇన్కమ్, ఇది కూడా అంత టాస్క్లు ఫినిష్ చేస్తే వచ్చే కమిషన్స్ గురించి ఇచ్చారు. ఇందులో స్పిన్ ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అంతా వాళ్ళ ప్రొఫైల్ గురించి అంతా ఉంటుంది ఇక్కడ. స్ట్రైక్లో ఇచ్చే ప్లాన్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ ప్లాన్స్ అనమాట. ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతే మీరు విత్డ్రా చేయడానికి అవుతుంది. ఇందులో మాత్రం డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ ఉంటాయి. ఇందులో మాత్రం ఫిక్స్డ్ ప్లాన్ అనమాట. 30 డేస్ ఇచ్చారు కదా ప్లాన్ పీరియడ్, 30 డేస్ కంప్లీట్ అయిన తర్వాతే మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్, ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 13వ తారీఖు నవంబర్ 2025. డొమైన్ ఎక్స్పైరీ 13వ తారీఖు నవంబర్ 2026. డొమైన్ అప్డేట్ చేశారు 24వ తారీఖు డిసెంబర్ 2025. అయితే ఈ అప్లికేషన్ మార్కెట్లోకి వచ్చేసరికి డిసెంబర్ 5వ తారీఖు 2025లో ఈ అప్లికేషన్ మార్కెట్లోకి అయితే రావడం జరిగిందనమాట.
అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా, చేయకూడదా నన్ను చాలామంది అడుగుతున్నారండి. వాళ్ళకి చెప్తున్నాను. ఇది కేవలం ఒక రివ్యూ పర్పస్ మాత్రం నేను వీడియో చేస్తున్నానండి. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి. మీ డబ్బు మీ ఇష్టం. నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఇందులో ఫ్రీగా అర్న్ చేసుకునే ప్రాసెస్ ఉంది కాబట్టి దానికి మీరు ట్రై చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.